నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్, సికింద్రాబాద్, గోనుగొప్పల, బెజ్జోరా తదితర గ్రామాల్లో సుమారు 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న పెద్దవాగుపై బ్రిడ్జిల నిర్మాణాలు, బీటీ రోడ్ల నిర్మాణాలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమలు కావడం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్, రైతులకు 10,000 రూపాయలు పంటలు పెట్టుబడి, 5 లక్షల రూపాయల రైతు బీమా, ఇంటింటికి రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను మంత్రి వేముల సూటిగా ప్రశ్నించారు. సహకారంతో వాళ్ళ బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో సికింద్రాపూర్, గోన్గోప్ల, ఈ 3 గ్రామాలకు సంబంధించి దాదాపు 10 కోట్ల రూపాయల విలువ గల రోడ్లు, బ్రిడ్జ్లకు పనుల కోసం ఇవాళ భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈ చుట్టుపక్కల 3 గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యంతో పాటు లో లెవెల్ కాజువేలు ఉన్న బ్రిడ్జ్లను కూడా హై లెవెల్ బ్రిడ్జ్లుగా చేసుకొని ఏదైతే మెయిన్ రోడ్ ఉందో భీమ్గల్ నుంచి దర్పల్లి మట్టుకు పోయే 10 గ్రామాలకు పనిచేసే హై లెవెల్ బ్రిడ్జ్ కూడా కట్టుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఇవాళ ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా, ఏ గ్రామాల్లో చూసినా కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉంటే, ఇంకో పక్కన మరి పని లేని, పసలేని, నెత్తి మీద కత్తి లేదు, మెడ మీద కత్తి లేదు, ఏమీ లేని నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రూపాయి పని చేసేది లేదు. ఏమన్నంటే పిల్లల్ని రెచ్చగొట్టడం, ఏమన్నంటే ఉర్దూ అనడం, ఏమన్నంటే జై శ్రీరామ్ అనడం, ఇది తప్ప వేరేదేం లేదు. ఒక పక్కన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వారి ఆదేశాల ప్రకారం గ్రామాల్లో అభివృద్ధి పనులను తీసుకుపోయి గ్రామాల్లో తిరుగుతూ ఉంటే, గ్రామాల్లో వేల కోట్ల రూపాయల పనులు చేస్తూ ఉంటే, మరి వాళ్ళ సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు. మరి వాళ్ళు ఉన్నోళ్ళు, వాళ్ళేం కొత్త వాళ్ళేం కాదు. మేము 7 సంవత్సరాలు, మాకంటే మొదలు 10 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులే ఉన్నారు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు. మరి వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు గదే 6 గంటలు, 3 గంటలు పొద్దుగాల, 3 గంటల రాత్రి. వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షను. మరి వాళ్ళు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి లేదు. ఆ 10 సంవత్సరాల్లో